చూడండి, ఇది వచ్చేసి ఎల్సిడి. ఎల్సిడిలో బ్యాక్ లైట్ బేస్ సౌండ్ వస్తుంది, దాని తర్వాత బ్యాక్ లైట్, అదేవిధంగా సేమ్ ఫోన్ రేగడు అంతా ఉంది. దీంట్లో లిక్విడ్ క్రిస్టల్ ఒకటి ఉంది. ఈ లిక్విడ్ క్రిస్టల్ ఎల్సిడికి ఎల్ఈడికి మారుతుంది. ఎల్సిడికి ఎల్ఈడికి లిక్విడ్ క్రిస్టల్ అనేది మారుతుంది. ఈ విధంగా అనేది ఎల్సిడి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇలా చెప్పాను కదా, ఇందాక ఎల్సిడి, ఇందాక సెకండ్ వచ్చింది ఎల్ఈడి. ఇది వచ్చేసరికి క్యూఎల్ఈడి. అంటే ఈ మూడు ఎందుకు చెప్తున్నా అంటే ఎల్సిడికి ఎల్ఈడికి క్యూఎల్ఈడికి ఓఎల్ఈడికి ఉన్న తేడా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూపించడం. ఇది వచ్చేసి క్యూఎల్ఈడికి ఎల్ఈడికి ప్రాబ్లం అనేది ఎక్కువ ప్రాబ్లం అనేది ఏమదు, క్వాంటమ్ షీట్. క్యూఎల్ఈడికి క్వాంటమ్ షీట్ అంటే కింద ఏంటంటే బ్లూ లైట్స్ ఇస్తాడు. మామూలుగా మనం చూసే వైట్ లైట్ కి ఈ క్యూఎల్ఈడికి ఏం చేస్తాడంటే బ్లూ లైట్ అనేది కింద ఇస్తాడు. క్యూఎల్ఈడి ఇచ్చిన తర్వాత దాని మీద గ్రీన్ షీట్ రెడ్ షీట్ వస్తుంది, రెండు కలిపితే ఎల్లో షీట్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే క్యూఎల్ఈడి అనేది ఈ విధంగా అనేది తయారు చేశాడు. దానికి ఇంటర్నల్ డిస్ప్లేకి ఆ ఇంటర్నల్ ఉన్న మదర్ బోర్డ్ కానీ డేటా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈ షీట్ మార్చిన దాని వల్ల క్యూఎల్ఈడి అంటారు. క్యూఎల్ఈడి ఎల్ఈడి రెండు ఒకటే, ఈ షీట్ ఒకటే మనకి లైట్ బ్యాక్ లైట్ అనేది ఒకటి మనకి మారుతుంది. ఓఎల్ఈడి గురించి లాస్ట్ చెప్తాం. ఇలా చెప్పాను క్యూఎల్ఈడి. చూడండి బ్లూ ఎల్ఈడి, ఈ షీట్స్ వల్ల ఏంటంటే మనకి వైట్ వస్తుంది పైన. ఎల్ఈడి డిఫ్యూజర్ క్వాంటమ్ షీట్ వల్ల మనకి వైట్ అనేది పైన కనిపిస్తుంది. ఎల్సిడికి ఎల్ఈడికి క్యూఎల్ఈడికి ఓఎల్ఈడికి ఉన్న క్వాలిటీ ప్రొజెక్టర్ కాబట్టి మనకి సరిగ్గా కనిపించలేదు, దాంట్లో ఎల్ఈడి టీవీలో కనిపిస్తుంది. క్వాలిటీ అనేది మనకి